Hi everyone, welcome to my channel Sanskrit classes by Karuna. Enter first year Sanskrit మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1లో శ్లోక పూరయిత్వ తస్య భావం లిఖిత ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2లో పద్య భాగం పోయిట్రీ నుండి నిబంధ ప్రశ్న ఉంటాయి. 2 ఎస్సేలు ఇస్తారు, మనం 1 ఎస్సే రాసి సరిపోతుంది. 6 మార్క్స్. మనకి ఇంతకుముందు వీడియోలో రామో విగ్రహవాన్ ధర్మ చదువుకున్నాం, లక్ష్య సిద్ధి చదువుకున్నాం. నెక్స్ట్ లెసన్ శ్రీకృష్ణస్య గురుదక్షిణ పాఠం చదువుకుందాం. శ్రీకృష్ణస్య గురుదక్షిణ కవిపరిచయ. శ్రీకృష్ణస్య గురుదక్షిణ ఇత్యయం పాఠ్యభాగः వేదవ్యాస మహర్షిణా విరచిత. శ్రీమద్ భాగవత పురాణగత గృహీతః. భగవాన్ వ్యాసः మహాభారతం శ్రీమద్ భాగవతం 18 పురాణాని చ అరచయత్. వ్యాసస్య మాతా సత్యవతి, పితా పరాశరः. భాగవతే 12 స్కందాः 18 సహస్ర శ్లోకాः సంతి. భాగవతం పురాణతిలకం ఇత్యుచ్యతే. కవిపరిచయం. శ్రీకృష్ణస్య గురుదక్షిణ అను పాఠ్యభాగము వేదవ్యాస మహర్షిచే రచించబడిన శ్రీమద్ భాగవత పురాణము నుండి గ్రహించబడినది. వ్యాసుని తల్లి సత్యవతి, తండ్రి పరాశరుడు. వేదవ్యాస మహర్షి మహాభారతమును మరియు 18 పురాణములను రచించెను. మరి భాగవతం నందు 12 స్కందములు 18,000 శ్లోకములు కలవు. మనకు భాగవతమును స్కందములు అంటారు, భారతమును పర్వములు అంటారు. మరి భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి, 18,000 శ్లోకముతో పూరించబడింది. ఈ భాగవతమునకు పురాణ తిలకం అనే పేరు కూడా కలదు. మన ప్రస్తుతమైన పాఠ్యభాగము శ్రీకృష్ణస్య గురుదక్షిణ 10వ స్కందములోని 45వ అధ్యాయం నుండి గ్రహించబడినది. మన కథాసారాంశము. వసుదేవుడు మన బలరామకృష్ణులకు గర్గాది పురోహితులచే శాస్త్ర ప్రకారంగా ఉపనయన సంస్కారం చేయించాడు. ఉపనయనం అంటే బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాలి. మరి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించిన తర్వాత విద్యాభ్యాసం మొదలు పెడతారు. మరి బలరామకృష్ణులు జన్మించినప్పుడు కంసుని యొక్క ఆధీనంలో ఉన్నందువలన మరి ఏ దానము చేయలేకపోయాను. కాబట్టి ఇప్పుడు ఉపనయన సంస్కారం ఈ యొక్క పూజలో మరి దాన ధర్మాలు చేయించాడు. మరి యదుకుల ఆచార్యుడైన గర్గుని వద్ద బ్రహ్మచర్య దీక్షను పూనిన తర్వాత మరి గురుకుల వాసము చేసి గురువు వద్ద శిక్షణ పొంది విద్య అభ్యసించాలి అనేది సాంప్రదాయం. మరి గురుకులంలో చదువుకునే వాళ్ళు పూర్వకాలం గురుకులం వెళ్ళి మరి గురువుగారి దగ్గర విద్యను అభ్యసించాలి. బలరామకృష్ణులు సర్వజ్ఞులే అయినప్పటికీ ప్రజలకు ఆదర్శం చూపాలని సాంప్రదాయం ప్రకారంగా ఆచార్యుని అన్వేషిస్తూ బయలుదేరారు. మరి కాశీపట్టణము చేరుకొని అవంతిపుర వాస్తవ్యుడైన సాందీపని అనే గురువు వద్ద విద్యాభ్యాసానికి చేరారు. వినయంతో భక్తితో గురువును భగవంతునితో సమానంగా పూజిస్తూ మరి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. బలరామకృష్ణులకు సాందీపుడు మరి వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, ధనుర్వేదము, ధర్మశాస్త్రములు, న్యాయశాస్త్రము, రాజనీతి శాస్త్రము మొదలైన శాస్త్రములను బోధించారు. 64 కళలు అంటే 64 విద్యలను 64 రోజులలో నేర్చుకున్నారు వీళ్ళు. 64 రోజులలో రోజుకొక కళ నేర్చుకొని మరి విద్యలో ప్రావీణ్యం సంపాదించారు. విద్యలో గొప్ప ప్రావీణ్యులు అయ్యారు. మరి ఇంత తొందరగా విద్యలో నిష్ణాతులైనటువంటి యొక్క శిష్యులను చూసి మరి గురువుగారు వీరు సామాన్యులు కారు అని గ్రహించాడు. మరి విద్యాభ్యాసం ముగిసింది. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత శాస్త్ర ప్రకారంగా గురుదక్షిణ ఇవ్వాలి. మరి ఈ రోజుల్లో ఉంటే ఫీజులు కట్టి చదువుకుంటారు, కానీ ఆ రోజుల్లో ఏంటి, గురుకులంలో మరి విద్య నేర్చుకుని విద్య మొత్తం పూర్తయిన తర్వాత గురువు గారికి దక్షిణ ఇచ్చి వెళ్ళాలి. మరి ఆ విధంగా ఆ రోజు ఉండేది. మరి బలరామకృష్ణులు కూడా సాందీపని కోరికను తెలుసుకొని గురుదక్షిణ ఇద్దామనుకొని మరి గురువుగారిని అడుగుతారు. ఇప్పుడు గురువుగారు తన భార్యతో సంప్రదించి ఒక అపూర్వమైన గురుదక్షిణను కోరాడు. శిష్యులారా, మా కుమారుడు ప్రభాస తీర్థానికి స్నానం చేయడానికి వెళ్ళి సముద్రములో దిగి తిరిగి రాలేదు. అతనిని మీరు తీసుకుని వచ్చి శోకముతో కృషించిపోతున్న మమ్మల్ని రక్షించండి, సంతోషపెట్టండి అని కోరెను. వెంటనే మరి గురువుకు నమస్కరించే మహారథులైన బలరామకృష్ణులు రథమును ఎక్కి సముద్రం వద్దకు వెళ్ళారు.
వీరి రాకను గమనించిన సముద్రుడు కొన్ని బహుమతులు తీసుకొని వచ్చి వారికిచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సముద్రునితో, నీవు నీ అలలతో అపహరించిన మా గురుపుత్రుని త్వరగా తీసుకుని రమ్ము అని చెప్పాను. అప్పుడు సముద్రుడు, దేవా, నేను ఆ బాలుని అపహరించలేదు. ఈ జలమునందు శంకు ఆకారమునందున్న ఒక గొప్ప రాక్షసుడు ఆ బాలుని అపహరించెను అని చెప్పాను. వెంటనే మరి కృష్ణుడు నీటిలోకి వెళ్ళి రాక్షసుని చంపి అతని గర్భమున్న బాలుని చూడలేకపోయాను. రాక్షసుని చంపినా కూడా మరి లోపట తన కడుపులో బాలుడు కనిపించలేదు. రాక్షసుని వద్ద శంఖమును తీసుకుని బలరామునితో కూడి రథముపై యముని పట్టణమైన సంయమునికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు శంఖాన్ని ఊదగా ఆ యొక్క శంఖనాదం విని యముడు బయటకు వచ్చి, వారు నారాయణావతార పురుషులని గుర్తించి వారికి సకల సపర్యలు చేసిన పిదప, ఓ కృష్ణ, నేను మీకు ఏమి చేయగలను అని అడిగాను. అప్పుడు కృష్ణుడు, కర్మబంధము చేత మా గురుపుత్రుని నీవు ఇక్కడకు రప్పించి ఉంటావు, అతన్ని వెంటనే తీసుకురమ్ము అని ఆజ్ఞాపించను. వెంటనే యముడు ఆ బాలుని బలరామకృష్ణులకు ఇచ్చెను. ఆ బాలుని తీసుకుని మరి వాళ్ళు వెళ్ళి గురువుకి సమర్పించారు. మరి ఇంకా ఏమైనా కోరుకోమని అడిగారు. అప్పుడు గురువుగారు చాలా సంతోషపడి, శిష్యులారా, మీలాంటి శిష్యులు కలిగిన గురువుకు ఇంకా ఏమి కోరికలుండును? మీరు మీ ఇంటికి వెళ్ళండి. మీ కీర్తి చిరకాలం నిలిచి ఉంటుంది. మీరు సంపాదించిన జ్ఞానము మీకు ఎల్లప్పుడూ గుర్తుండుగాక అని ఆశీర్వదించెను. మరి గురువుగారి యొక్క అనుమతి తీసుకుని వాయువేగముతో వెళ్ళు రథమును ఎక్కి వారు మధురకు చేరుకున్నారు. ఈ విధంగా బలరామకృష్ణులు మరి గురువుగారి దగ్గర విద్య పూర్తి చేసుకుని గురువుగారికి తగిన దక్షిణ ఇచ్చి వారు వెళ్ళారు. విద్యాప్రావీణులై విద్యలో మొత్తం గొప్ప నిష్ణాతులై వారు తిరిగి వెళ్ళారు. ఇది గురుదక్షిణ. శ్రీకృష్ణస్య గురుదక్షిణ పాఠం ఇది. మీరు తెలుగులో రాయొచ్చు. మీరు ఈ పాఠాన్ని మీరు ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. శ్రీకృష్ణస్య గురుదక్షిణ. కవి పరిచయం. ద ప్రజెంట్ లెసన్ శ్రీకృష్ణస్య గురుదక్షిణ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ శ్రీమద్ భగవద్గీతం రిటన్ బై సేజ్ వేదవ్యాస. అబౌట్ ద స్టోరీ. Krishna killed his uncle Kamsa. After killing him, Balarama and Krishna realized their parents Devaki and Vasudeva and their grandfather Ugrasena Maharaja from prison. Sri Krishna made Ugrasena the king of Madura, and Nanda was asked to see the administration of Vrindavanam. Vasudeva completed Upanayana the both his sons Balarama and Krishna. Though Balarama and Krishna possessed all the wisdom in the world, they wanted to follow the producers of ordinary human beings. So they went to a guru, Sandipani, a man who was born in Kashmir and who was residing in Avantipura. Both Balarama and Krishna learned many things under the of Sandipani with concentration. After completing their education from Sandipani with loyalty and discipline, they wanted to give Guru Sandipani Guru Dakshina as a token of gratitude. They went to him, saluted him and requested him to permit them to give him a Guru Dakshina. Sandipani felt happy to know that they have come give him Guru Dakshina. He consoled the wife about the type of Guru Dakshina he had to taken from there. He asked them to bring back his son who got married in the sea at Prabhasa Kshetram. Both Balarama and Krishna went there on a charioteer. The sea god observed the coming of Balarama and Krishna, felt happy and appeared before them and asked them how he should be of some help to them. Very much pleased with the sweet words of the sea god, Balarama and Krishna told him that their Guru's son was there within him in the sea. They asked him to give him to their Guru. The sea god replied that he did not steal their Guru's son. A demon named Panchajanya was hiding in the sea in the form of conch, and he had the Guru's son in his stomach. Immediately Sri Krishna plunged into the sea and killed the demon. But the son of the Guru was not found there. After the death of Panchajanya, there came a conch out of his body. Sri Krishna
word that came out. Then both Balarama and Krishna went to city of Samyamani, where the wife of Yamadharmaraja was living. There he blew the conch. Yama heard the sound and immediately appeared before them and completed the formalities of hospitality and inquired the reason of the arrival. Sri Krishna requested him to give them the son of their Guru, who was brought there by the servants. Yama handed over the son of this Guru. Balarama and Krishna were delighted for all the help they received from Yama. They took the boy to their Guru Sandipani. Sandipani saw them approaching their asrama with the boy. He was elated. He blessed them for bringing his son back as Guru Dakshana. He also remarked that there would not be one who would satisfy their teacher more than them. He continued that they both made him happy and blessed them to flourish with wealth, prosperity, and happiness and peace of mind. He permitted them to go home, declaring that they had completed their formal education. They saluted him and left for home in a chariot of supersonic speed. ఓకే, ఈ విధంగా వాళ్ళు మరి గురుదక్షిణ ఇచ్చేసి వాళ్ళు చారిట రథం పైన మధురకు వెళ్ళిపోయారు. గురువారి యొక్క అనుమతి తీసుకొని ఆయన యొక్క ఆశీర్వచనం తీసుకొని మరి గురుదక్షిణ ఇచ్చి వాళ్ళు విద్య పూర్తి చేసుకుని తన గ్రామమైన మధురకు వెళ్ళిపోయారు. ఇది శ్రీకృష్ణస్య గురుదక్షిణ. మీరు ఈ పాఠం తెలుగులో రాయొచ్చు, మీరు ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఇది 6 మార్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.